Okay, friends, we are going to discuss about data structures. Okay, stack applications, data structures, stack applications, infix to postfix conversion, infix notation to postfix conversion. What is infix notation? Postfix notation. Infix notation means an operator in between two operands. Infix notation అంటే ఏంటి మనకి ఈ టూ ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ ఉన్నట్లయితే దాన్ని ఇన్ఫిక్స్ నోటేషన్ అంటాము. మన రెగ్యులర్ గా మనం రాసేటటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆపరేటర్ ఆల్వేస్ ఫాలోస్ ఆపరెంట్స్. ఆపరెంట్స్ తరువాత ఆపరేటర్స్ ఉంటాయి. అలాగే there is another notation, prefix notation. In prefix notation, operator precedes operands. Operator precedes operands. అది ఎట్లా ఉంటాయి, ఏ విధంగా మనం ఈ ఇన్ఫిక్స్ నోటేషన్ నుండి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ కన్వర్ట్ చేస్తామని చూద్దాం. ఫస్ట్ here infix expression, for example, expression in the form of a operator b, any operator, okay, in between two operands is called infix expression. Okay, when an operator is between every pair of operands is called infix expression. For example, postfix expression means an expression in the form of operands followed by an operator, a b o operator. Okay, when an operator followed for every pair of operands is called postfix expression. Okay, postfix expression ki etla convert chestam, conversion of infix expression to postfix expression. Here the compiler scans expression from left to right or right to left. Always it scans expression from right to left, left to right. A operator 1, B operator 2, C operator 3, D. ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే here operator 1 is plus, operator 2 is asterisk, operator 3 is plus. 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 3 ఆపరేటర్స్ తీసుకుని ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, కంపైలర్ స్కాన్స్ the expression to evaluate the expression B star B into C. ఇక్కడ ఏం చేస్తుంది, ఎవాల్యుయేట్ చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ మనం ఎలా కావాలంటే అలాగా చేస్తాం, డిపెండింగ్ ఆన్ ద ప్రయారిటీ ఆఫ్ ఆపరేటర్, ఆపరేటర్ ప్రయారిటీ ఆర్ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఆపరేటర్ ప్లస్ ఉంది, కానీ సెకండ్ ఆపరేటర్ ఏంటి, యాస్ట్రిక్. ఇక్కడ ఎడిషన్ చేయడానికి ముందుగా ఎవరిని చేస్తుంది, multiplication చేస్తుంది. Because of multiplication has highest priority than addition. Addition కంటే మైనస్ asterisk కి మల్టిప్లికేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. సో ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేసి తర్వాత ఎడిషన్ ఆపరేషన్ చేస్తుంది. ఓకే, ఆఫ్టర్ మల్టిప్లయింగ్ B with C it performs addition operation. మల్టిప్లికేషన్ అయిన తర్వాత ఏం చేస్తుంది, ఎడిషన్ చేస్తుంది. అంటే ఫస్ట్ బి ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ బి, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తుంది బి ఇంటూ సి, తర్వాత ఏ ప్లస్ బి ఇంటూ సి ఆపరేషన్ చేస్తుంది, ఆ రిజల్ట్ కి ఏని యాడ్ చేస్తుంది, ఫైనల్ గా బిని యాడ్ చేస్తుంది. ఇది జరిగేటటువంటి ఆపరేషన్ ఎక్స్ప్రెషన్ యొక్క ఎవాల్యుయేషన్. ఓకే, for example, convert an infix expression from into a postfix expression. Okay, ఇక్కడ చూడండి AB asterisk plus D less అంటే ఏమైంది, ఇక్కడ all the operators follows ఆపరెంట్స్ తర్వాతే ఆపరేటర్స్ వస్తాయి. ఇది ఎట్లా చేస్తాము, ఇట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ బై యూజింగ్ స్టాక్స్. స్టాక్స్ యూజ్ చేసి ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నుండి
పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి కన్వర్ట్ చేస్తాం. చూద్దాం how to convert an infix expression into postfix expression. First, here a sequence of steps or algorithm to convert infix expression to postfix expression. Step 1, start. Step 2, push a left parenthesis into the stack. Okay, into the stack, and a right parenthesis at the end of the given expression. First ఏం చేస్తున్నాము, స్టాక్ లోకి లెఫ్ట్ పారెంథసిస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాము, తరువాత రైట్ పారెంథసిస్ ని ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ యాడ్ చేస్తున్నాము. ఎందువల్ల చేస్తాము, హియర్ parenthesis has highest priority. parenthesis కి ఎప్పుడు కూడా హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మన జనరల్ గా కూడా ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు parenthesis లోపల బ్రాకెట్స్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్స్ ని ముందుగా ఎవాల్యుయేట్ చేస్తాము. ఓకే, హియర్ రిపీట్ ద స్టెప్స్ 4 to 7 until the stack is empty. స్టాక్ లో ఆల్రెడీ ఒక parenthesis ని పుష్ చేసాము, స్టాక్ ఎంప్టీ అయ్యేంత వరకు ఈ ఆపరేషన్స్ ఈ స్టెప్స్ రిపీటెడ్ గా చేస్తాము. ఏం చేస్తాము, డ్యూరింగ్ హియర్ compiler scans expression from left to right. If an operand is encountered, you add that operand into postfix expression. operand ganaka vachinatlaithe danni em cheyali, postfix expression ki add cheyali. If a left parenthesis is encountered, left parenthesis ganaka vachinatlaithe danni em chestamu, స్టాక్ లోనే యాడ్ చేస్తాం, స్టాక్ లోకి పుష్ చేస్తాం, పుష్ ఇంటూ స్టాక్. నెక్స్ట్, ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఎన్కౌంటర్, అంటే మనం స్కాన్ చేసేటప్పుడు కనుక ఆపరేటర్ వచ్చినట్లయితే, ఆపరెండ్ వచ్చినట్లయితే ఏం చేస్తాము, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేస్తాము. ఆపరేటర్ వచ్చినట్లయితే ఏం చేయాలి, టైం పడుతుంది. ఆపరేటర్ వచ్చినట్లయితే ఏం చేస్తాము, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ ఈచ్ ఆపరేటర్ ఈజ్ యాడెడ్ టు ద postfix expression until the same precedence operator occurs on the stack. మనకు ఆపరేటర్ వచ్చినట్లయితే ఆ ఆపరేటర్ ని స్టాక్ లో పుష్ చేసి ఆ ఆపరేటర్ ని ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఈక్వలెంట్ అంటే ఈక్వల్ ప్రెసిడెన్స్ ఆపరేటర్ వచ్చేంత వరకు ఏం చేస్తాము, స్టాక్ నుంచి ఆ ఆపరేటర్స్ ని పాప్ చేసి ఆ ఆపరేటర్స్ అన్నిటినీ కూడా దేనికి యాడ్ చేస్తాము, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేస్తాము. నెక్స్ట్, ఇఫ్ ద రైట్ parenthesis ఈజ్ ఎన్కౌంటర్డ్, మనకి రైట్ parenthesis వచ్చినట్లయితే, రైట్ parenthesis ఎప్పుడైతే వచ్చిందో repeatedly pop all the operators from the stack, okay, and add these operators into postfix notation until a left parenthesis is encountered. ఎప్పటి వరకు చేస్తాం ఈ ఆపరేషన్ ని, లెఫ్ట్ parenthesis వచ్చేంత వరకు కూడా రిపీటెడ్ గా పాప్ చేసి ఎవరికి యాడ్ చేస్తాము, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేస్తాం. అండ్ రిమూవ్ దట్ లెఫ్ట్ parenthesis, మనకి యాడ్ చేయడంతో పాటుగా లెఫ్ట్ parenthesis కూడా రిమూవ్ చేస్తాం స్టాక్ నుండి. ఓకే, రిపీటెడ్లీ పెర్ఫార్మ్ ఆల్ దీస్ స్టెప్స్ అంటిల్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ. ఓకే, హౌ టు కన్వర్ట్ అన్ infix expression into postfix expression. ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేయాలంటే ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం అనుకోండి, a ప్లస్ b * c మైనస్ d బై e ఎక్స్పోనెన్షియేషన్ f, దీన్ని క్యాప్ సింబల్ అంటాము, ఇంటూ z ఇంటూ h అంటాం. ఈ విధంగా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉన్నట్లయితే దాని పోస్ట్ ఫిక్స్ ఈ విధంగా వస్తుంది. లెంగ్తీ కాబట్టి షార్ట్ సింపుల్ ఎక్స్ప్రెషన్ ఒకటి తీసుకుందాము. ఈ సింపుల్ ఎక్స్ప్రెషన్ ద్వారా హౌ టు కన్వర్ట్ దిస్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ చూడండి, స్కాన్ దిస్
expression from left to right, left నుండి right కి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని స్కాన్ చేస్తుంది కంపైలర్. ఫస్ట్ ఏమొచ్చిందండి మనకి ఏ అనేది ఏంటి ఆపరెండ్ అయింది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా ఎక్కడ మనం రాస్తాము ఇన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో డైరెక్ట్ గా ఆ క్యారెక్టర్ ని రాస్తాం. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ ఏముంది ఇక్కడ, ఆపరేటర్ ఉన్నట్లయితే ఏం చేయాలి, పుష్ దట్ ఆపరేటర్ ఇంటూ ద స్టాక్. ఆపరేటర్ ని స్టాక్ లో పుష్ చేసాం. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో నో చేంజ్, రిమైన్స్ సేమ్. ఏ ఉంది ప్రీవియస్ గా అదే ఉంది ఇక్కడ. నెక్స్ట్ స్కాన్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరున్నారు, బి. హియర్ బి ఈజ్ అన్ ఆపరెండ్. బి అనేది ఏంటి ఇక్కడ ఆపరెండ్ అయినట్లయితే ఏం చేస్తాం, డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాసేస్తాము ఏ బి. ఇక్కడ స్టాక్ లో ఎవరున్నారు మనకి, ఓన్లీ యాస్ట్రిక్ ఉంది. నెక్స్ట్ ఆపరెండ్ వచ్చేసరికి ఎవరున్నారు మనకి ఇక్కడ, క్యారెక్టర్ ఎవరున్నారు ఎక్స్ప్రెషన్ లో, మైనస్ అనేది ఏంటి ఇక్కడ ఆపరేటర్ ఎప్పుడైతే వచ్చిందో ఏం చేస్తాం, పుష్ దట్ ఆపరేటర్ ఇంటూ stack and pop operators from the stack until the same precedence or highest precedence of operator is encountered. ఇక్కడ మైనస్ కంటే మనకి యాస్ట్రిక్ ప్రెసిడెన్స్ అనేది హైయర్ కాబట్టి దాన్ని స్టాక్ నుంచి పాప్ చేసి ఎవరికి యాడ్ చేస్తాము, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేస్తాం. నెక్స్ట్ స్కాన్ నెక్స్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఎక్స్ప్రెషన్. హియర్ లెఫ్ట్ పారెన్సిస్ ఎప్పుడైతే వచ్చిందో లెఫ్ట్ పారెన్సిస్ ఏం చేయాలి, ఇప్పుడు పారెన్సిస్ వచ్చిందంటే పుష్ ఇట్ ఇంటూ ద స్టాక్ లోకి దాన్ని పుష్ చేసేస్తాం. పుష్ చేసిన తర్వాత లెఫ్ట్ పారెన్సిస్ కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. దెన్ స్కాన్ ద ఎక్స్ప్రెషన్. C is an operand, then add that operand at the end of the postfix expression. Operand ఏం చేస్తున్నాం, postfix expression లో యాడ్ చేస్తున్నాము. Next character is a positive plus sign. It is an operator. Add that operator into the stack. Operator ఏం చేస్తున్నాం, స్టాక్ కి యాడ్ చేస్తున్నాం, పుష్ చేస్తున్నాం, స్టాక్ లోకి పుష్ చేస్తున్నాం. నెక్స్ట్ క్యారెక్టర్ డి ఈజ్ అన్ ఆపరెండ్ ఎప్పుడైతే వచ్చిందో ఏం చేస్తున్నాము, ఆపరెండ్ ని ఎవరికి యాడ్ చేస్తున్నాము పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో యాడ్ చేస్తున్నాం అంటే ఏబి యాస్ట్రిక్ సిడి. నెక్స్ట్ రైట్ పారెంథసిస్ వస్తే ఏం చేయాలి మనం, దాన్ని పుష్ చేయాల్సిన అవసరం లేదు. పాప్ ఆల్ ఆపరేటర్స్ ఫ్రమ్ ద స్టాక్ అంటిల్ లెఫ్ట్ పారెంథసిస్ ఈజ్ ఎన్కౌంటర్డ్. మనకి లెఫ్ట్ పారెంథసిస్ వచ్చేంత వరకు స్టాక్ నుండి ఆపరేటర్స్ ను పాప్ చేసి ఎవరికి యాడ్ చేయాలి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎవరున్నారు స్టాక్ లో, 4 ప్లస్ ఉంది. ఓకే, ప్లస్ ని యాడ్ చేసాము, ఏబి యాస్ట్రిక్ సిడి ప్లస్ అండ్ రిమూవ్ దట్ లెఫ్ట్ పారెంథసిస్. ఈ లెఫ్ట్ పారెంథసిస్ ని కూడా రిమూవ్ చేస్తాం. లెఫ్ట్ పారెంథసిస్ వచ్చే వరకు ఆపరేటర్స్ అన్నిటిని కూడా పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేసాము. నెక్స్ట్ లెఫ్ట్ పారెంథసిస్ ని రిమూవ్ చేస్తాం. ఓకే, దెన్ అనదర్ ఆపరేటర్ ప్లస్. ఇట్ ఈస్ a positive sign plus operator. Here if ప్లస్ ఆపరేటర్ ఎప్పుడైతే వచ్చిందో ఎవరిని చెక్ చేయాలి, రిపీటెడ్ గా ఆపరేటర్స్ ఏమున్నాయి స్టాక్ లో అనేది చెక్ చేస్తాం. స్టాక్ లో ఉన్న ఆపరేటర్స్ ఏమున్నాయి, మైనస్ ఆపరేటర్ ఉంది, ప్లస్ ఆపరేటర్ ఉంది. హియర్ యాడ్ దట్ ఆపరేటర్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ రిమూవ్ ఆర్ పాప్ ఆపరేటర్స్ ఫ్రమ్ ద స్టాక్ with the same precedence or higher precedence. Same precedence లేదా higher precedence ఉన్నటువంటి ఆపరేటర్స్ అన్నిటిని ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం, ఇక్కడ స్టాక్ నుంచి తీసుకొస్తాం. అంటే సేమ్ ప్రెసిడెన్స్ లేదా హయ్యర్ ప్రెసిడెన్స్ ఎవరున్నారు, మైనస్ ఉంది, దాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయి ఎవరికి యాడ్ చేసేసాము, పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేసాం. నెక్స్ట్ ప్లస్ సైడ్. అండ్ దెన్ నెక్స్ట్ క్యారెక్టర్ ఈజ్ అన్ ఆపరెండ్. అనేది ఆపరెండ్ ఎప్పుడైతే వచ్చిందో ఏం చేస్తాము, యాడ్ దట్ ఆపరెండ్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేస్తాం, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కంప్లీటెడ్, ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ రీచ్డ్. ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ ఎప్పుడైతే వచ్చిందో దెన్ రిమూవ్ ఆల్ ద ఆపరేటర్స్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ యాడ్ దట్ ఆపరేటర్స్ టు ద post fix expression. Here
AB asterisk CD plus minus E plus is the postfix representation of infix expression A asterisk B minus C plus D plus E. ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి మనకు వచ్చినటువంటి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవరండి? ఇక్కడ మనకి ఏ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ వచ్చింది? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏమో ఏ ఆస్ట్రిక్ బి స్లాష్ బి మైనస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి మనకు వచ్చినటువంటి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏబి ఆస్ట్రిక్ సిడి ప్లస్ మైనస్ ఈ asterisk. This is the infix to postfix conversion. This is the postfix equivalent of infix expression A asterisk B minus C plus D plus E. Okay, right.